గుడ్ మార్నింగ్ గాయ్స్. నైట్ మీరు చూసారు కదా న్యూ ఇయర్ ఎక్కడైతే జరిగిందో అక్కడికే వచ్చాము అన్నమాట టిఫిన్ చేసేదానికి. అంటే ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పి ఇక్కడికి వస్తున్నాము. అది కూడా బీచ్ పాయింట్ బాగుంది కదా అని చెప్పి నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిందామని చెప్పి వచ్చాను. ఇక్కడ నుంచి మనం వేరే దగ్గరికి అయితే బయలుదేరుతున్నామంట. ఫస్ట్ బోట్ షికార్కి వెళ్తున్నామంట. మనం మొత్తం సముద్రంలో పోయి తిరిగి అట్లా ఏదో ఉంటుంది. వాళ్ళు ఏదో యాక్టివిటీస్ ఉంటాయి కదా కొన్ని, ఫాస్ట్ బోటు, స్లో బోటు, రన్నింగ్ బోటు, గాంబిర్లి బోటు అని చాలా ఉంటాయి కదా. అట్లా చూడండి టైం ఏమో 12 అయింది టైము. రే అట్టయితే రే అవన్నీ ఏం లేకుండా ఇడ్లీలు మామూలు ఎప్పుడు తినే కాకుండా పచ్చిగుడ్లు అట్లా ఏదో తేడాగా ఉందంటే రే బ్రెడ్ ఆమ్లెట్ కాదురా, సలాడ్లు అట్లా పచ్చి తింటలా కూరగాయలు నేను చెప్తాను. ఫుడ్ ఇదేదో చెప్పుకున్నాను నేను. సమ్మర్ సలాడ్ కాదురా, పొటాటో సలాడ్ ఉంటుంది. ఏమి ఇచ్చాడు తెలుసా? ఉడకేసిన ఉల్లగడ్డ ఇచ్చాడు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఉడకేసిన ఆలు కొంచెం మైనస్ వేసి మధ్యలో 2 గుడ్లు వేసాడు అంతే. ఇదంతా ఫుడ్. ఉడకేసిన వాళ్ళు ఎక్కడ తినేదే ఆగలేస్తుంది. ఏదో తినాలని చెప్పి తింటున్నాం అంతే. అయిపోయింది. సో గాయ్స్ చూసారు కదా, ఫుడ్ ఆర్డర్ చేస్తే అట్లా ఉందన్నమాట. బేసిక్గా రేని కిషోర్ నాకు ఆర్డర్ చేయడం రాలేదా లేదంటే వాళ్ళకి చేసేదానికి రాలేదా? అట్టలో తిరుగుతాందిరా ఓ అని చెప్పా. పొటాటో సలాడ్ ఎగ్ అంటే నేను కూర చేసి ఇస్తాడేమనుకున్నా. మామూలుగా ఇంట్లో మా అమ్మ ఈ ఉల్లగడ్డ ఎప్పుడైనా చేసేటప్పుడు కూరలోకి వేసేటప్పుడు తింటాం చూసా, అవి చాలా టేస్ట్ ఉంటాయి. మళ్ళా ఎందుకు దాంట్లో ఉప్పు వేస్తారు. వీళ్ళు ఉప్పులే కారంలే ఏమిలే వీళ్ళగాడ. సో మనకు ఏమైందిరా నడుచుకుంటా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రే ఇప్పుడు పోయి టిఫిన్ తిన్నాను రా. టిఫిన్ కాదు అదే. బాగుందా ఉడకేసిన ఉల్లగడ్డ వేసి ఇచ్చాడు రా. హాయ్ గాయ్స్, ఇవాళ మనం ఫిలిప్పీన్స్ हम इधर केरला मलयालम फैंस हम लोग इधर बोटिंग करने जा रहा है. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया, गामछा भी खुल गया मेरा. लगती ये देखिए. हाय बोलो. ఎక్కడ నువ్వు ఆటో ఎక్కడ? ఓకే ఈ ఆటోలో కూర్చున్నాడు. హాయ్ గాయ్స్, కదిమల ఆటోలో కూర్చున్నాడు. ఆటోనా? హాయ్ అన్న. ఎస్. ఇంకా అక్కడ మనం బోటింగ్కి వెళ్తాం అనమాట. బోటింగ్ వెళ్ళేసి అక్కడ మొత్తం మనం అక్కడ ఏంది ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి అక్కడ మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి కేరళలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని 25th నుంచి 31st వరకు రూమ్స్ రేట్ అయితే త్రిబుల్ అవుతాయి. అంటే 3000 ఉన్న రూమ్ 9000 అవుతుంది, 9000 ఉన్న రూమ్ మీకు 30,000 40,000 అవ్వచ్చు. మీకు అక్కడ కనపడుతుంది కదా ఆ విల్లా అయితే 85,000 పర్ డే. ఇక్కడంతా చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఇవాళకి అయితే మనది అయిపోయింది. ఇంకా మనం రేపు చూసుకొని ఇప్పుడు వెళ్ళి బోటింగ్ దగ్గరికి వెళ్ళి అది బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేసి బ్యాగులు తీసుకొని అలిపికి బయలుదేరిపోదాం. ఎంత దూరం అర్థం కావట్లా. మావ తీసుకొని పోతానే ఉన్నాడు. హౌ మచ్ కిలోమీటర్? 4 కిలోమీటరా? ఓకే 4 కిలోమీటర్ మలయాళం. 4 కిలోమీటరు. వెరీ గుడ్. 4 కిలోమీటర్లు పోవాలి మనం. పోతా ఉన్నాం.
इधर मेरे स्ट्रीट बोट है कायाकिंग करा पूरा आदमी हाँ कायाकिंग कितना टाइम आता वो 1.5 hour गाइड रहता गाइड है वो हवा ज़्यादा है पूरा फॉरेस्ट अंदर जाते हैं हाँ ఏది బాగుంటుంది రియాజ్ కాయాకింగ్ బాగుంటుందిరా बैक చెప్పండి ఏం చేద్దాం ఏంటంటే నేను ఇలా ఏందా పడిపోవచ్చు అంట. ये कंप्लेंट है కాయాకింగ్ स्पीड बोट है ये है हाँ వేస్ట్ ఆ స్పీడ్ బోట్ వేస్ట్ వేస్ట్ 2 hour ఓ డ్రాగ్ రే కంట్రీ బోటింగ్ కదరే కంట్రీ బోటింగ్ అనే బెటర్ పూరా ఆద్మీ మ్యాంగ్రోవ్ సైట్ అడ్వెంచర్స్ అయితే మేము అయితే వచ్చేసాము. మీరు చూసుకున్నట్లయితే ఇందాక మీరు చూసారు కదా డిస్కస్ చేసుకుంటున్నాం ఏది చేయాలా ఏది ఎట్లా పోవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నాడు. హాయ్ హాయ్ हाय యువర్ నేమ్ జిజిన్ జీజిన్ జిజిన్ దిస్ ఏరియా కొల్లం నెడుంగోలం కొల్లం నెడుంగోలం. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. మన సల్మాను నితీష్ వీళ్ళందరూ ఆల్రెడీ జాకెట్లు కూడా వేసుకొని రెడీగా ఉన్నారు. కరీముల్లా కూడా వేసేసుకున్నాడు ఇప్పుడే. ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. అదిగోండి అట్లా వెళ్ళాలంట. వాళ్ళు వెళ్తున్నారు కదా అట్లా వెళ్ళాలంట. సో అది చూసారు కదా ఇప్పుడే నేనైతే ఇది జాకెట్ అయితే వేసుకున్నాను. వెనకాల చూడండి కిషోర్ కూడా వేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ బోట్ ఎక్కుతున్నామా లేదంటే కాయాకింగ్కి వెళ్తున్నామో తెలీదు. చూడండి చాలా వాళ్ళు చూడండి ఎట్టబోతున్నారు. ఫస్ట్ టైం ఈ అడ్వెంచర్ చేయడం నేను మళ్ళీ భయం వేస్తుంది నాకు. అట్లా రావాలంట అందరు లైన్ వస్తున్నారు. కెప్టెన్ మీ అందరికి సో ఫైనల్లీ బోట్లోకి అయితే ఎక్కేసాము. మీకు లొకేషన్ అయితే ఫాస్ట్ మోషన్లో చూపిస్తాను చూడండి. చూసారు కదా లొకేషన్ అయితే ఎంత బాగుందో. అసలు ఆ అడవిలో నీళ్ళల్లో మధ్యలో పోతూ ఉంటే అసలు ఫీలింగ్ అనేది వేరే లెవెల్ ఉండింది. ఇదిగోండి ఇట్లాంటి కొన్ని గుహలు లాంటివి కొన్ని వస్తున్నాయి మధ్య మధ్యలో. అక్కడ పడవ ఎక్కడ పడిపోద్దు అని చెప్పి అదొక భయం అయిపోయింది. లొకేషన్ అయితే అదిరిపోయింది గైస్. మీకు ఫాస్ట్ మోషన్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి సరేనా. చాలా భయం వస్తుంది నాకైతే. ఏం కాకూడదు. నేను ముందర కూర్చున్నాను. చూశారు కదా వ్యూ అయితే రియల్గా మనం చూస్తే కళ్ళతో చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఎక్సలెంట్. అసలు పీస్ఫుల్గా బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చోవచ్చు అన్నమాట ఇక్కడ. అట్లా ఉంది. కరీముల్లా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దొరుకుతాడు ఏదో రోజు దొరుకుతాడు చెప్తా. ఏదో ఒక రోజు దొరికాడు నీళ్ళు వేసేయమంటావు చెప్పేస్తా. ఇప్పుడు దొరుకుతాడు చెప్తా. నాకు భయం అని చెప్పి కావాలని చెప్పి ఇంకా భయపెడతాడు. సో మనమైతే ఇప్పుడే బోట్ షికార్ అయిపోయి రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి నేను చాలా అంటే చాలా రిలాక్స్ అయ్యాను. ఎంజాయ్ అని చెప్పకూడదు దాన్ని. ఎట్లా అంటే మైండ్ ప్రశాంతంగా ఏం గుర్తు రావట్లేదు అసలు. అక్కడే మనం పోతా ఉంటే పక్షుల సౌండ్స్, నేచరు చాలా అంటే చాలా బాగుంది గైస్. నేను చెప్పుకోలేను ఆ ఫీలింగ్. ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా ఎంజాయ్ చేసాం గైస్. డ్యాన్స్ చేసాము, పాటలు పాడాము అని చెప్పి చెప్తాం. కానీ
ఇది అట్లా కాదు. మైండ్ ఎంత ఫ్రీ అవుతుందంటే ఎంత ఫ్రీ అయిపోయింది మొత్తం అందరికీ. కేరళలో ఏదైనా గుర్తుండిపోయే విషయం ఏదైనా ఉందంటే దాంట్లో ఇదొకటి నెంబర్ 1లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు చూశారు కదా విజువల్స్. అప్పటికి మా ఫోన్లో ఛార్జింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా మీ అందరికి చూపించాలని చెప్పి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా అట్లా ఇట్లా చేసాము. సో అది గైస్ విషయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏం తెలియదు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ చూడండి. లెట్స్ వాచ్. ఇంకో విషయం